సీఎం రమేష్ కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు. కవిత బెయిల్ కోసం కేటీఆర్ సీఎం రమేష్తో మాట్లాడే స్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సీఎం రమేష్ కేటీఆర్తో పనులు చేయించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమైతే తుమ్మల ఓడిపోతే మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రమేష్ తగాదాలు పెట్టి లబ్ధి పొందాలు చూస్తారని, తెలంగాణలో ఆయన ఆటలు సాగవన్నారు. బీజేపీలో పోయింది నిన్న. బీజేపీ ప్రభుత్వంలో నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. బెయిల్ కోసం బతిమాలుకునే అవసరం లేకపోతే నేను ఇది చేసుకుంటాను. మరి ఒట్టిగా అవివేకమైన మాటలు స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషివి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్తే వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషివి నువ్వు. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకుని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కును పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు 14 ఓడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి ఆయన 14 ఓడిపోయి ఇంట్లో పండుకుంటే అప్పుడు ఓడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి మంత్రిచ్చి అంటే ఎంత గొప్ప దార్శనికతకు ఇదే విషయం. ఖమ్మోళ్ళకి వ్యతిరేకమనే దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసింది కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిండు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని.